పేషెంట్లు ఉన్నారన్నా కూడా ఎక్కించుకోవట్లా. మానవత్వం లేదు. ఇదిగోండి ఈ ముసలోళ్ళు ఇద్దరిని పేషెంట్లు ఎక్కించుకోమన్నా ఎక్కించుకోవట్లా బోట్లోళ్ళు. ఇంకెందుకండి? ఏం ప్రభుత్వం అండి ఇది? దిక్కుమాల ప్రభుత్వం. కోరు ఓట్లు వేయించుకుని గెలిపించుకున్నందుక బాధలు చెప్పడానికి అసలు వింటుంటా. బాధలు చెప్పడానికి దేనికి వచ్చిండు? వినడానికేగా. మరి ఎందుకు వచ్చిండు? వచ్చి ఇట్లా హాయ్ అని చెప్పడానికి వచ్చిండా? ఆయన చెప్పుకుంటూ వెళ్తుండ అంతేగా. అసలు ఆగుతుండా? ఆగు ఆగు అన్నాను, ఆగుతుండా? ఆగట్లేదు. 3 రోజుల నుంచి నిద్ర లేకుండా మేము ఇంత ఇగో పచ్చి బట్టలు. ఆయన కూడా మీకోసం కష్టపడుతున్నాడు. ఏది ఏ కష్టం? ఇదేనా హాయ్ అని చెప్పడమా? హాయ్ అని చెప్పడమా? ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అంతేగా. నిలబడి మాట్లాడు. ఆగండి ఆగండి అన్నా గానీ ఆగేది లేదు. మరి వీళ్ళు తిన్నారా, ఉంటున్నారా, వర్షంలో తడుస్తున్నారు? మీకు ఫుడ్ 3 రోజుల నుంచి ఎవరిస్తున్నారండి? ఎవరిస్తున్నారు? ఏది ఏది కనీసం వాటర్ ఇగో ఆయన కేర దోవలు కుడితే బీచింగ్ ఇప్పుడేసారు పొద్దున్న నుంచి. ఇప్పుడు ఆయన వచ్చే ముందు వస్తున్నాని. ఎందుకంటే మేము చచ్చినా పర్వాలేదు, ఆయన సేఫ్ ఉండాలి. ఆయన సేఫ్ ఉండాలి. దోమలు కుట్టొద్దు, జ్వరం రావద్దు, ఏది రావద్దు, హాస్పిటల్ పాలు కావద్దు. ఆయన ఏసీ వేసుకుని ఏసీలలో పండుకుంటాడు. మేమేం దోమలలో పడుకోవాలి.